ప్రముఖుల ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ సోదాలు. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో సంస్థల్లో అధికారుల తనిఖీలు. కీలక పత్రాల్ని పరిశీలించిన ఐటీ బృందం. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ. రాష్ట్రానికి 1,78,00,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్. దావోస్ టూర్లో 16 సంస్థలతో ఒప్పందాలు. దావోస్లో ఏపీ టీం బిజీ. కాగ్నిజెంట్ సీఈఓతో లోకేష్ భేటీ. రాష్ట్రానికి త్వరలోనే గుడ్ న్యూస్ వస్తోందన్న మంత్రి. ఖర్చేమో ఫుల్, పెట్టుబడులేమో నిల్లు. సీఎం దావోస్ టూర్పై గుడివాడ సెటైర్లు. ఇమేజ్ పెంచుకోవడానికి వెళ్లారంటూ కామెంట్. పటాన్ చెరువు వివాదంపై కమిటీ. సభ్యులుగా ఆది శ్రీనివాస్, వినోద్. నివేదిక ఇవ్వాలన్న మహేష్ కుమార్ గౌడ్. ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ నియామకంపై వివాదం. తప్పుబడుతూ హైకోర్టులో పిటిషన్. సర్కార్కు నోటీసులు ఇచ్చిన కోర్టు. నిర్మల్ జిల్లా గ్రామ సభలో రసాభస. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని ఆగ్రహం. అధికారుల్ని నిలదీసిన లబ్ధిదారులు. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట. 2,773 కోట్ల రూపాయలు మంజూరు. పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న సీతక్క. విశాఖ స్టీల్ ని అమరావతి నిర్మాణానికి వాడాలి. ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి. కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన జేడీ లక్ష్మీనారాయణ. మహేంద్ర షోరూంలో మంటలు. అగ్నికి ఆహుతైన కార్లు పక్క బిల్డింగ్లకు వ్యాపించకుండా చర్యలు. జగ్గయ్యపేటలో హోటల్స్ పై దాడులు. తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు. కుళ్ళిన మాంసం, పన్నీర్ గుర్తింపు. అల్లూరు జిల్లాలో పెరిగిన చలి తీవ్రత. పాడేరు ఏజెన్సీలో దట్టంగా పొగమంచు. అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. గన్నవరం ఎయిర్పోర్ట్ ని కమ్మేసిన పొగమంచు. విమాన రాకపోకలకు అంతరాయం. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. వరంగల్ రహదారిపై దట్టంగా పొగమంచు. వాహనదారుల తీవ్ర ఇబ్బందులు. నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. మహాకుంభమేళాకు కొనసాగుతోన్న భక్తుల రద్దీ. ఇప్పటిదాకా 10 కోట్ల మంది పుణ్యస్నానాలు. జనంతో కిటకిటలాడుతోన్న పుష్కర ఘాట్లు. ఆస్కార్ బరిలో అనోజా. ఆడమ్ గ్రేవ్స్ దర్శకత్వంలో షార్ట్ ఫిల్మ్ నిర్మాణం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ప్రియాంక చోప్రా.